ఓం నమో వెంకటేశాయ. ముందుగా అందరికీ నమస్కారం. రేపు శనివారం, కార్తీక శనివారం. శ్రీ వెంకటేశ్వర స్వామికి శంకు చక్ర దీపం వెలిగిస్తే చాలు కలిదోషాలు, పీడలు, బాధలన్నీ కూడా ఇట్టే తిరిగిపోతాయట. కలిబాధలన్నీ పోగొట్టే వెంకటేశ్వర శంకు చక్ర దీపం కార్తీకంలో ఈరోజు వెలిగిస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయి. అంటే శనివారం అనమాట. చూడండి ఎలా వెలిగించాలి కార్తీక దీపాన్ని శనివారం నాడు చూద్దాం. ప్రస్తుతం మాసాలన్నింటిలోకెల్లా పరమపావనమైంది కార్తీక మాసం నడుస్తోంది ఇప్పుడు. ఈ మాసంలో స్నానం, దీపం, దానం, అభిషేకం, ఉపవాసం వంటివి విశేషమైన ఫలితాలను ఇస్తాయి. ఈ క్రమంలోనే దాదాపు అందరూ ఎక్కువగా దీపారాధన, ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు. ఇక ఈ మాసంలో వచ్చే ఒక్కో వారానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. ఈ నేపథ్యంలోనే కలియుగ ప్రత్యక్షదైవమైన వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొంది కలిబాధలు, పీడలు, దోషాలన్నీ తొలగిపోవాలంటే వెంకటేశ్వర శంకుచక్ర దీపాన్ని వెలిగించాలంటున్నారు ప్రముఖ జ్యోతిష్కులు. ఈ దీపాన్ని ఎలా వెలిగించాలి, ఏ రోజు వెలిగిస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయి అని తెలుసుకుందాం. కార్తీక మాసంలో దీపారాధనకు విశిష్టమైన ఫలితం ఉంటాయి. అందులో భాగంగానే పరమ పవిత్రంగా భావించే ఈ మాసంలో కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొంది కలిబాధలన్నీ పోవాలంటే మనము ఈ శంకుచక్ర దీపాన్ని వెలిగిద్దాం. ఈ మాసంలో ఇంట్లో ఏ రోజైనా సరే, లేదంటే ప్రత్యేకంగా శనివారం ఈ దీపాన్ని వెలిగిస్తే ఇంకా విశేషమైన ఫలితాలు ఉంటాయంటున్నారు. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామికి సంపూర్ణమైన అనుగ్రహం లభించి కలిబాధలు, పీడలు, దోషాలన్నీ తొలగిపోతాయి అంటున్నారు. ఈ దీపాన్ని ఎలా వెలిగించాలో చూద్దాం. ముందుగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి. తలస్నానం చేసి పూజా గదిని అలంకరించుకోవాలి. ఆ తర్వాత పూజా మందిరంలో ఉన్నటువంటి శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటాన్ని శుభ్రమైన క్లాత్తో తుడిచి కుంకుమ, గంధం బొట్లు పెట్టాలి. అనంతరం చిత్రపటం ఎదురుగా పీట వేసి దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఆపై ఆ పీట మీద బియ్యపిండితో అష్టదళ పద్మ ముగ్గు వేయాలి. ఎందుకంటే శ్రీనివాసుడికి ఆ ముగ్గు అంటే చాలా ఇష్టం. ఆ విధంగా ముగ్గు వేసిన తర్వాత దాని మీద 2 ఇత్తడి లేదా మట్టి ప్రమిదలను ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత వాటిని చక్కగా కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. అనంతరం ఆ ప్రమిదల్లో పిండి దీపాలను ఏర్పాటు చేసుకోవాలి. అంతకంటే ముందు ఈ పిండి దీపాలను గంధంతో వెంకటేశ్వర స్వామి నిలువునామంతో చక్కగా అలంకరించుకోవాలి. వెంకటేశ్వర స్వామికి 7 శనివారాలు చేసినప్పుడు కూడా మనం అలాగే పిండి దీపాలు పెడతాం కదా. వరి పిండిలో బెల్లము, కొంచెం ఆవు పాలు వేసి చక్కగా దీపాలు చేసి దాంతో గంధంతోనూ కుంకుమతోనూ బొట్లు పెడతాం కదా వెంకటేశ్వర నామం. అలాగే ఇప్పుడు కూడా అట్లాగే చేసుకోవాలన్నమాట. తడి గంధంతో బొట్టు పెట్టాలి. తర్వాత కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ పిండి దీపాల్లో ఆవు నెయ్యి పోయాలి. ఆవు నెయ్యి ప్రశస్తం అన్నిటికంటే కూడా. ఆపై అందులో ఆవు నెయ్యిలో తడిపిన 2 కొంబబొత్తులను ఉంచి దీపాలు వెలిగించాలి. అంటే కట్టవత్తులు అంటాం కదమ్మా, కట్టవత్తులు వెలిగించాలి. అలా వెలిగించాక ఆ పిండి దీపాలకు లోహంతో తయారు చేసిన చిన్న చక్రం, శంకుతో అలంకరణ చేసుకోవాలి. అంటే శంకు చక్రాలు మనకి అంతకుముందు ఉంటాయి కదా, వెండివి లేకపోతే అట్లాగా, లేకపోతే ఏమో ఇత్తడివి కానీ ఉంటాయి కదా, అవి మనం అక్కడ చక్కగా అందంగా పెట్టుకోవాలి. లేదంటే దీపాలు వెలిగించడానికి ముందైనా సరే ఏదైనా లోహంతో చేసిన చిన్న చక్రము, శంకుతో అలంకరణ చేసుకోవాలి. శంకు చక్రం అంటే విష్ణుమూర్తికి ఉంటాయి కదా, వెంకటేశ్వర స్వామికి ఇరువైపులా శంకు చక్రాలు ఉంటాయి కదా, అందుకని ఆ శంకు చక్రాలతో మనం అలంకరించుకోవాలి. ఇవి బయట కూడా దొరుకుతాయి. శంకు చక్రం మనం కొనుక్కోవాలంటే పూజ స్టోర్స్లో దొరుకుతాయి. శంఖము, చక్రము, నామం వెంకటేశ్వర 3 ప్రశస్తం. ఇలా ప్రత్యేకంగా అలంకరణ చేసుకున్న తర్వాత దీపాలు వెలిగించడాన్ని వెంకటేశ్వర శంకుచక్ర దీపంగా పిలుస్తారు. కార్తీక మాసంలో ఏ రోజైనా సరే, మరి ముఖ్యంగా కార్తీక శనివారం ఇలా వెంకటేశ్వర స్వామికి శంకుచక్ర దీపాన్ని వెలిగిస్తే శ్రీవారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం పొందడమే కాకుండా కలిబాధలు, పీడలు, దోషాల నుండి సులభంగా బయటపడవచ్చు. అంచేత ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సులభమైన మార్గాన్ని పాటించండి. అది కూడా మనకి సులువుగానే ఉంది కదా, ఎక్కువ కష్టంగా ఏం లేదు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. వెంకటేశ్వర స్వామి చిత్రపటం తీసుకుంటాం, చక్కగా తుడుస్తాము, మా గంధంతో కుంకుమ బొట్లు పెడతాము. పెట్టిన తర్వాత చక్కగా ఎదురుగుండా పీట వేసిన తర్వాత ఏం చేస్తాం, పీట మీద అష్టదళ పద్మాన్ని ఏర్పాటు చేసుకుంటాం. చేసిన తర్వాత చక్కగా శంఖము, చక్రము ఉన్నవి తీసుకొని ఇత్తడిది కానీ లేకపోతే లోహంతో ఏదైనా చేసింది, వెండిది కానీ ఏదైనా సరే శంకు చక్రాలు ఇరువైపులా పెట్టుకుంటాము. పెట్టిన తర్వాత చక్కగా ఈ పిండి దీపాలు ఉంటాయి కదా, దానికి గంధంతో నామాలు పెట్టుకుని అందులో ఆవు నెయ్యి పోసి చక్కగా వెంకటేశ్వర స్వామికి కట్టవత్తులు కూడా వెలిగించుకుంటే ఇంకా చాలా మంచిది. వెంకటేశ్వర స్వామి కొబ్బరికాయ కొట్టడం అంటే చాలా ఇష్టం. వెంకటేశ్వర స్వామికి శనివారం చేసినప్పుడు కొబ్బరికాయ కొట్టాలి.
కొబ్బరికాయ కొడితే కూడా స్వామివారు అనుగ్రహిస్తారు. అంచేత ఈ వెంకటేశ్వమి యొక్క ఈ శంకుచక్ర దీపాన్ని శనివారం వెలిగించి అందరూ కూడా చక్కని ఫలితాలు పొందుతారని, అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. వెంకటేశ్వమి అనుగ్రహం అందరికీ ఉండాలి. అలాగే ఈ శనివారం ఈ దీపం వెలిగిస్తే కలిబాధలన్నీ కూడా మాయమైపోతాయని చాలా గొప్ప పండితులు